ఉదయకాల ఆరాధన విషయంలో ప్రభావ మీరు చూసిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ప్రభావ తండ్రి ఈ కాల్ కాంటాక్ట్స్ ద్వారా తండ్రి ఇవే పూజాన్ని ప్రభావ మీ యొక్క వాక్కులను మాట్లాడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ప్రభావ ఈ సమయంలో తండ్రి కొన్ని విషయాలు ప్రభావ మమ్మల్ని బలపరిచేవి, మమ్మల్ని మీలో స్థిరపరిచేవి, మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతకడానికి మాకు ఉపయోగపడే మాటలను మేము పరిశీలిస్తుండగా మీ సహాయము, మీ ఆత్మీయ శక్తిని మాపై ఇచ్చి ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో ఉండి మాట్లాడమని ప్రాధాయపడుతూ చెబుతున్న నన్ను మరుగుపరిచి మీరే మీ పిల్లలతో యొక్క మాటలు అందించని ప్రాధాయపడుతూ ఈ ప్రార్థన విజ్ఞాపన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు ఆరాధనలో కాల్ కాన్ఫరెన్స్ ద్వారా సహోదరులు ప్రసన్న కుమార్ గారు ఏర్పరిచిన ఒక కూడికకు హాజరైన ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుడికి మహా దయని బట్టి ఉదయకాల సమయంలో మీతో దేవుడు అనుగ్రహించిన సమయంలో మాట్లాడడానికి దేవాది దేవుడికి మహాకృపను బట్టి మరొకసారి దేవాది దేవునికి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు మనం దేవుడి మాటలు ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం నిరుపయోగంగా మాట యొక్క సమయాన్ని మనం వినియోగించుకోకుండా కొన్ని నిమిషాలు మనం దేవుడికి సమయాన్ని మనం దేవుని కొరకే ఉపయోగిద్దాం. ఈరోజు నేను ఒక మంచి అంశాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అంశం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం. అంశం పేరైతే దేవుని మీద ఆధారపడడం. కొన్ని విషయాలు ఈరోజు మనం కొన్ని నిమిషాలు పరిశీలన చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాటను బట్టి ఈరోజు మనం వాక్య ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకయించుము. అలా చదువుతున్నాను. సామెతల గ్రంథంలో రాయబడిన 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకయించుము. ఈ విషయం మీద ఈరోజు మనం కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకుని బ్రతకక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకయించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈరోజు మనుషులుగా మనము ఎవరి మీద ఆధారపడి బ్రతకాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే డిపెండ్ ఆన్ గాడ్. అంటే ప్రతి మనిషి దేవునిపై ఆధారపడి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రమేయంతో మన జీవితంలో ఆయనకి ప్రాధాన్యతతో మనం మన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మాటకు రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకయించుము. కానీ ఈరోజు మనుషులు దేవునిపై ఆధారపడడం కన్నా వారిపై వారు ఆధారపడి బ్రతికే స్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరలా ఈరోజు మనుషులు దేవుని మీద ఆధారపడడం, ఇక్కడ మాట్లాడుతున్న నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకయించమంటారు. అనేది క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా దేవునిపై ఆధారపడి వారి జీవితాన్ని బ్రతకడం కన్నా వారి సొంత జ్ఞానము చేతనో, వారికి ఉన్న సొంత శక్తి చేతనో, వారికి ఉన్న ధన బలము చేతనో, వారికి ఉన్న అధికార బలము చేతనో మనుషులుగా మనము
మనపై ఆధారపడి బ్రతికే పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఏ విషయాన్ని ఊరకనే బైబిల్ గ్రంథంలో పొందుపరచలేదు. మనం మనపై ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు వేస్తున్న ప్రశ్నలు, దేవుని ఆనుకుని మనం బ్రతకలేనప్పుడు మనం చేసే దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి మనం ఎలాంటి శ్రమలలోనికి, ఎలాంటి స్థితుల్లోనికి మనం జారిపోతున్నామో ఇది మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆలోచన ఎలా ఉంటారంటే, మన దగ్గర అధికారం ఉందంటే మనల్ని ఎవరూ పట్టుకోలేరండి. చూస్తున్నాం కదా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అధికారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మేమే గొప్ప, అంటే మా తర్వాత ఎవరైనా అనే స్థానంలో ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మన దగ్గర ధనం ఉంటే మనకు ఎవరు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనిషి ఎలా అయిపోయాడంటే, తనకు కావాల్సినవి తను సంపాదించుకుని ఇక నేను ఎవరి మీద ఆధారపడి, నేను ఎవరి కింద నేను సలాం కొట్టి బ్రతకవలసిన అవసరం లేదని తీరులో బ్రతుకుతున్నాను. మరలా ఈరోజు మనిషి ఎలా ఉంటుందంటే, తనకున్న స్థితిని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ఆర్థిక స్థితిని బట్టి తను ఎవరి కింద బానిసగా బ్రతకాలని ఇష్టపడట్లేదు. ఇది కొంతవరకు మనుషుల దృష్టిలో వారికి వారు సమంజసం కావచ్చు, కానీ సర్వలోకాన్ని సృష్టించిన దేవునిని కూడా వారు లెక్క చేయలేని పరిస్థితులు ఈరోజు మనుషులు ఉన్నారు. ఈ మాట మనకు బాగా అర్థం కావాలి. ఎందుకంటే నీవు నేను మనం అందరం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన జీవితంలో దేవునికి ప్రమేయం లేకుండా మన బ్రతుకును కొనసాగిస్తే, అంటే అంటే మనపై మనం ఆధారపడి బ్రతికితే ఎలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో జరిగిన వాస్తవ పరిస్థితులను ఈరోజు మనం పరిశీలన చేయాలి, ఇలా ఆలోచన చేయాలి. మనలో ఎంతమంది మన జీవితాన్ని దేవునిపై ఆధారపడి మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి బ్రతికే వారంగా ఉన్నాం. మన రోజు ప్రారంభించి మన రోజును ముగించే వరకు మనం దేవునిపైన ఆధారపడి బ్రతికి ఆయనతోనే మన జీవితాన్ని ప్రార్థనతో మన యొక్క రోజుని ప్రారంభించి ఆయన మన కొరకు పొందవలసిన జీవగ్రంథంలోని మాటలను పరిశీలిస్తూ ప్రతిరోజు మనం ఆయనకి విధేయత చూపి ఆయనపై ఆధారపడి బ్రతికే వారికి మనలో ఎంతమంది ఉన్నాం? ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించానంటే నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను మంచి ఇల్లు కొనుక్కుంటాను, మంచి కారు కొనుక్కుంటాను, నా డ్రెస్ సెన్స్ మారిపోతుంది, నా ఒంటి మీద బంగారు వస్తువులు ఉంటాయి, నేను కావాల్సిన రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తానంటే నాకు లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. దేనిని బట్టి? నాకున్న ధనాన్ని బట్టి, నేను సంపాదించే స్థితిని కలిగి ఉన్న దాన్ని బట్టి. ఈరోజు మనుషుల పరిస్థితులు ఇలా తయారైనవి. ఈరోజు మనుషులకి దేవుడు అనే దృక్కోణం వారి జీవితంలో మనకు కనిపించట్లేదు. ఈవెన్ క్రిస్టియన్ సొసైటీలో కూడా అది దేవుడు చెప్తున్న ప్రతి విషయాన్ని ఈరోజు మనందరూ మన హృదయంలో భద్రపరుచుకుని మన దేవునిపై ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. చూద్దాం, బైబిల్ గ్రంథంలో చక్కని విషయాలు దేవుడు మన కొరకు పొందుపరిచాడు. కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఒక మంచి మాటను ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. దేవుడిపై ఆధారపడి బ్రతకపోతే మనుషుల పరిస్థితులు ఎలా మారవుతాయో యేసుక్రీస్తు వారు ఒక చక్కని ఉపమానాన్ని ఈ లూకాసు వార్త 12:16 నుండి మనకి తెలిసిన యొక్క విషయాలను, మనం దేవునిపై ఆధారపడి బ్రతకపోతే మన జీవిత పరిస్థితులు ఎలాంటి అయోమయ పరిస్థితుల్లోనికి వెళ్ళే ప్రమాదం ఉందో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 12:16 నుండి చదువుతాం జాగ్రత్తగా. ఇది తెలిసిన సందర్భమే. మరియు ఆయన వారితో,
ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనను వెంబడించిన శిష్యులతోనూ ఆయనను వెంబడించిన జన సమూహాలతోనూ చాలా తేట తెల్లంగా దేవుని యొక్క ఉద్దేశాలు, పరలోక రాజ్యం కొరకు వారిని సిద్ధపరిచే మాటలు, అనేకమైన మాటలు మనకు కనిపిస్తాయండి. ఇక్కడ డిపెండ్ ఆన్ గాడ్, మనుషులు దేవునిపై ఆధారపడి బ్రతకపోతే వారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందో యేసుక్రీస్తు వారు పుష్పకంగా తెలియజేస్తున్నారు. ఈ 16వ వచనంలో ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నటకు నా స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాను. బాగా అర్థం కావాలి మీకు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేస్తునని తనలో తను ఆలోచించుకున్నట్టే తనపై తన ఆధారపడే పరిస్థితిని కలిగి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ యొక్క ధనవంతుని యొక్క లైఫ్ స్టైల్, ఆయన ఆలోచన విధానం, ఆయన తనలో తాను మాట్లాడుకున్న ఆ యొక్క సందర్భాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు మన ముందు మాట్లాడుకున్న పరిస్థితులు ఈ ధనవంతుడి జీవితంలో మనకు కనిపిస్తాయి. ఈ ధనవంతుడి జీవితంలో జరిగిన పరిస్థితులు మనము నేడున్న సమాజంలో ఉన్న మనుషుల మధ్య మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏం జరిగింది? ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలము తెలియదు కనుక నేను ఏమి చేతనని తనలో తాను అనుకుంటున్నాడంటే తనపై తన ఆధారపడే పరిస్థితిని ఆ ధనవంతుడు కలిగి ఉన్నాడు. మన అంశం మీరు బాగా అర్థం చేసుకోండి. దేవునిపై ఆధారపడి బ్రతకడం కోసం, దేవుని మీద ఆధారపడడం, డిపెండ్ ఆన్ గాడ్. కానీ ఈ ధనవంతుల జీవితంలో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతని భూమి సమృద్ధిగా పండింది. ఆ పంటను అతనికి అనుగ్రహించింది ఎవరు? దేవుడు. మన జీవితాల్లో ఈ పరిస్థితులు, అవి మంచి మేలుకరమైన పరిస్థితులైనా దుఃఖకరమైన పరిస్థితులైనా యోగ గ్రంథంలో మనకు తెలిసిన మాట. ఎందుకంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయనే మేలు చేస్తాడు. ఆయనే మనకి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఏదైనా మనం దేవుని వల్లనే పొందుకుంటున్నాం. దేవుని వలన పొందుకుంటున్న మనము మన జీవితాల్లో ఏమి జరిగినా దేవుడు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నామా? ఈ ధనవంతుల జీవితంలో జరుగుతున్నవే నేడున్న మన జీవితాల్లో మనం కూడా జరిగిస్తున్నవి. అతనికి పంట ఎప్పుడైతే సమృద్ధిగా పండిందో అతని మైండ్ సెట్ మారిపోయింది. నా పంట అంటున్నాడు, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తను ఆలోచించుకుని తనలో తను ఆలోచించిన స్థితిని దేవుడు మనం పరిచయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమంటాడు అతను? ఈ సమృద్ధిగా పండిన పంటను స్టోర్ చేయడానికి, నిల్వ ఉంచడానికి నా దగ్గర ఉన్న యొక్క కొట్లు, అంటే ఈ యొక్క స్టోరేజ్ రూములు సరిపో, గాజులు అంటారు పల్లెటూరులో మనం ఆలోచన చేస్తే. అంటే ధాన్యం నిల్వ చేయడానికి స్థలము సరిపోదు కనుక ఏంటంటాడు అతను? నా కొట్లు విస్తాను, వాటికంటే గొప్పవి కట్టిస్తాను, అందులో నా ధాన్యం అంతా నేను ఆస్తిని సమకూర్చుకుని అప్పుడు తనలో తను సెల్ఫ్గా ఏమనుకుంటాడట? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్తుందనని తనలో తానే అనుకుంటాడట. అర్థం చేసుకోండి ప్రియులు. అదే ఈ ధనవంతుని పరిస్థితులే మీరు మన జీవితాల్లో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళ మళ్ళీ ఎంతమంది ఉన్నాం. ఈ ధనవంతుడికి తన పంట సమృద్ధిగా పండడం, తనకు ఆస్తి విస్తారంగా రావడం వల్ల తన మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? తనలో తాను ఏమనుకుంటున్నాడు? స్టోరేజ్ రూములు పెద్ద చేయాలనుకుంటున్నాడు. తనలో తాను ఏమనుకుంటున్నాడు? తనకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది కనుక తన శరీరంలో తను ఏమనుకుంటున్నాడు?
తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనుషులు జీవన పరిస్థితుల్లో ఇలానే ఉన్నాయి. క్రీస్తుని ఎరిగిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, క్రీస్తుని తెలియని వారి జీవితాలు కూడా ఎలా ఉన్నాయి. అంటే మనము కూడా దేవునిపై ఆధారపడి బ్రతకపోతే ఇంకా అన్యులకు మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇలా ఆలోచించేయండి. ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు ఉన్నాయో, ఎప్పుడైతే మన పరిస్థితులు బాగున్నాయో, మనం దేవుణ్ణి అసలు ఆధారం చేసుకుని బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ఈ ధనవంతుడి జీవితంలో జరిగిన సందర్భం ప్రతి ఒక్క విషయంలోనూ జరుగుతుంది. చెప్తాను కదా, ఈరోజు మనకున్న స్థితిని బట్టి మనం గర్వించేవారుగా ఉన్నాం. మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న సౌకర్యాన్ని బట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా లేవు. దేవునికి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వలేనప్పుడు, మనం దేవునిపై డిపెండ్ కాలేనప్పుడు మన పరిస్థితులు తారుమారే పరిస్థితులు మన జీవితంలో సంభవించబోతున్నట్టు ఇలా ఆలోచించేయండి. ఎప్పుడైతే ఈ ధనవంతుడు తనలో తను ఆలోచించుకుని తన సుఖము కొరకే తాను ప్రణాళిక వేసుకుంటున్నాడో, తన జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రమేయం లేదని దేవుడు ఎరిగినప్పుడు దేవుడు అతనితో ఏమంటున్నాడు 20 వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా. ఏమని సంపాదిస్తున్నాడు ధనవంతుడిని? అతను ఆస్తిపరుడని తను డిక్లేర్ చేసుకుంటున్నాడు. నాకు విస్తారమైన ఆస్తి ఉంది, నాకు ఇంకెవ్వరు అవసరం లేదని తాను బ్రతుకుతుంటున్నప్పుడు దేవుడు ఆ ధనవంతుడితో మాట్లాడుతున్న మాట, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. ఆలోచించే, ధనవంతుడు ఎంత తెలివి లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడో. నిజంగా దేవుడే తన పంటను సమృద్ధిగా పండించాడని అనుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి దేవుని కొరకు దేవునిపై ఆధారపడి అతను బ్రతికితే అతని పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈరోజు మనుషులు పరిస్థితులు తారుమారవడానికి, దేవునిపై ఆధారపడి మనం బ్రతకపోవడానికి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కలిగి జీవిస్తున్నంత ఇలా ఆలోచించేయండి. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవునిపై ఆధారపడి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయనకి అధికారాన్ని, నీ మీద ఆయనకు అధికారాన్ని. ఎంతమంది మనం దేవునితో మన జీవితాన్ని ప్రారంభించేవారుగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అందరూ భక్తుల జీవితాలలో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వక బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారి విషయంలో చేసిన అనేకమైన కార్యాలను చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం బ్రతకమో దేవుని నుంచి మనం అనేకమైన శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు అవసరమైతే మనం మోసడానికి కూడా వెనకాడడు. ఆలోచించేది మరొక సందర్భాన్ని మీకు పరిశీలన చేస్తాను. మనం చూస్తున్నప్పుడు మనం అంశంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకొద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు డిపెండ్ ఆన్ గాడ్, నువ్వు నాపై ఆధారపడి బ్రతికితే నీ జీవితం నా సత్యశ్యామలుగా దేవునికి ఉపయోగకరంగా నీ జీవితం ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి. ఇక ధనవంతుడు దేవునిపై ఆధారపడిన వాడిగా బ్రతుకుతున్నప్పుడు తన ప్రాణాన్ని తాను కోల్పోయే పరిస్థితిలోనికి ఈ ధనవంతుని యొక్క ఉద్దాంతం మనకు కనిపిస్తుంది. మరొక విషయాన్ని మనం చూడగలిగితే మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన ఉద్దేశాలను నెరవేర్చిన సందర్భాలు, దేవునికి దావీదు గురించి మంచి సాక్ష్యం ఇచ్చిన విషయాలు మనం బైబిల్లో చదువుకుంటాం. అలాంటి దావీదు దేవుని విషయంలో ఎలాంటి తప్పిదాన్ని చేశాడో, తాను దేవుని విషయంలో తాను చేస్తున్న తాను కరెక్ట్ గా భావించి దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఎలా బ్రతకడో ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుండి
ఈ సందర్భాన్ని మనం పరిచయం చేసుకుని మనం వాక్య భాగంలో ఇంకా ముందుకు వెళ్దాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చేటకే తన యొద్దనున్న వారందరితో కూడా బాయేల యెహూయోదాలో నుండి ప్రయాణమయ్యను. సందర్భం బైబిల్ చదువుతున్న క్రైస్తవ విశ్వాసులుగా మనందరికి తెలిసిందే. దేవుని మందస్యం విషయం గురించి ప్రస్తావన ఇక్కడ సమూయేలు గ్రంథంలో దావీదు సమయంలో జరిగిన పరిస్థితుల గురించి మనం పరిశీలించేస్తున్నాం. దేవుని మందసాన్ని సౌలు కాలంలో నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవుని మందసం వీరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళింది అనే సందర్భాలన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే మళ్ళీ దావీదు మరలా దేవుని మందస విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవుని మందసాన్ని మరలా మన దగ్గరికి తీసుకుని వచ్చేద్దాం, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి బెతెమేషు వారికి, అక్కడి నుంచి క్రియాకరువులో ఉన్న యెహోనాదాబు వారింటి వారితో ఉన్నట్టుగా మనకు తెలుసు. జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అభినాదాబు ఇంటి దగ్గర ఉన్నట్టుగా మనకు తెలుసు. ఈ 6వ అధ్యాయంలో జరుగుతున్న ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనము దేవునిపై ఆధారపడే పరిస్థితులు మన జీవితంలో ఉంటున్నప్పుడు ప్రతిదీ దేవుడు మనం చెప్పిన విధంగానే మనం చేయడానికి ఇష్టపడతాం. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నప్పుడు ఈ సందర్భాలు మనం కొంతసేపు ఆలోచన చేయగలిగితే దేవుడు చెప్పిన క్రమాన్ని మీరి దావీదు దేవుని మందసాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడగలిగితే మనం 3వ వచనం నుండి చూస్తాం. 3వ వచనంలో ఏం జరుగుతుంది? దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు పూనుకున్నాడు. ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది సూర్యులను సమకూర్చి బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతి యెహోవా తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చేటట్టు, అంటే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు ఇష్టపడ్డాడు, ప్రజలందరినీ సమయత్తపరిచాడు. ఇక్కడ 3వ వచనంలో ఏం మాటలు రాయబడుతుంది? వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి, జాగ్రత్తగా పరిశీలించేద్దాం. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. మనం డిపెండ్ ఆన్ గాడ్, అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం అంటే దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఆ మాటను తూచా తప్పకుండా మనం పాటించాలి. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపంగా దేవుడు పరిగణిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు చెబుతున్న ప్రతి విషయాన్ని, అది చిన్న విషయాన్ని కూడా మనం విస్మరించకుండా ప్రతిదీ దాన్ని మనం పాటిస్తూ దేవునికి విధేయత చూపించే వరకు బ్రతకాలి. ఇక్కడ 3వ వచనంలో ఏం జరుగుతుంది? వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి. నిజానికి మన బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మందస విషయంలో దేవుని నిబంధన ఉంది. మనం సంఖ్యాకాండము చదివితే 4వ అధ్యాయం, ఆ 4వ అధ్యాయంలో దేవుని మందసాన్ని విషయంలో దేవుడు క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమాన్ని ఏర్పరిచి ఈ మందసం దగ్గరికి ఎవరెవరు ఉండాలి, ఆ మందసం దగ్గర ఎవరెవరు పరిచయం చేయాలి, ఈ మందసాన్ని ఎవరు మోయాలి, మందసం మోసేవారికి కూడా దేవుడు కొన్ని సూచనలు తెలియచేశారు మోసే గారి ద్వారా, అహరోను గారి ద్వారా. మనం చూడగలిగితే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుండి ఈ మాటలు రాయబడి ఉంటాయి. మీరు చదవండి తర్వాత. ఆ సంఖ్యాకాండం 4వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఈ మందసాన్ని మోసే పనివారు ఉన్నారు. ఆ కహతీలని బైబిల్లో రాయబడింది. ఆ కహతీలు పని ఏంటంటే ఈ మందసాన్ని మోయడమే. ఈ మందసాన్ని మోయడం తప్ప మందసాన్ని కూడా వారు టచ్ చేయకూడదు.
అంటే బైబిల్లో దేవుడు చాలా క్రమాన్ని ఏర్పరిచాడు. ఇక దావీదు విషయంలో జరుగుతున్నది ఈ రోజు మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో, 6వ అధ్యాయం 2వ సమయంలో, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి, క్రొత్త బండి మీద ఎక్కించాడట. దావీదు తెలియదా? దావీదుకు దేవుని మందసాన్ని మోయించుకుని తీసుకెళ్లాలని తెలియదా? దేవుని మందసం విషయంలో క్రమం దేవుడు ఏర్పరిచాడు. ఆ క్రమాన్ని జరిగించాలని దావీదుకు తెలియదా? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఫిలిస్తీయులు చేసిన ఆ పొరపాటుని, ఆ తప్పుని మరలా దావీదుకు జరిగిస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా కొత్త బండిని, వారు చేసిన విధానాన్ని, ఫిలిస్తీన్ విధానాన్ని ఇక్కడ దావీదు జరిగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 3వ వచనం చదువుతున్నాను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులకు ఉజ్జాయను, అభియను ఆ కొత్త బండిని తోలారట. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అఖ్య దాని ముందు నడిచెను. దావీదు ఇశ్రాయేలందరినీ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార, స్వర మండలము, తంబురలను, మృదంగములు పెద్ద తాళంలో వాయించి యెహోవా సన్నిధిని నాట్యమాడుతుంది. అంటే దావీదు మైండ్ సెట్ లో దేవుని మందసాన్ని మనం తీసుకొచ్చేస్తున్నామనే ఆ సంతోషం కలిగి ఉన్నాడు. కానీ ఈ దేవుని మందస విషయంలో క్రమాన్ని మర్చిపోయిన విషయాన్ని దావీదు గుర్తు చేసుకుంటలేదు. అర్థం చేసుకోండి. దేవుని మీద ఆధారపడి బ్రతకడం అంటే మన ప్రతి పరిస్థితుల్లోని మన దేవుడికి చోటు ఇవ్వాలి. మన ప్రతి విషయంలో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు ఏ విధంగా మనల్ని ఈ యొక్క భూమిని తీసుకుని వచ్చాడో, తీసుకుని వచ్చిన తర్వాత ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలని ఆయన నిర్దేశించాడో, ఆయన నిర్దేశించిన ప్రకారం మనం బ్రతకడానికి తూచా తప్పకుండా ఏ ఆజ్ఞను అతిక్రమించి బ్రతకడానికి కూడా వీరలేదు. ప్రియులారా, ఆలోచించేయండి. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నానన్న ఆనందం కలిగి ఉన్నాడు. చూస్తుంటే మా 5వ వచనం ఉంది. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వర మండములను, తుంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించి యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుంది. యెహోవా దేవుని మందసం మన దగ్గరికి వచ్చేసిందని ఆనందంతో దావీదు ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిలోనూ మనం దేవునికి విధేయత చూపి, ఆయనపై ఆధారపడి, మనం ఎలా నడుచుకోవాలని భూమి మీద మనకు దేవుడు నిర్దేశించాడో ఆ విధంగా బ్రతకడానికి మనం సిద్ధపడి ఉన్నామని ఆలోచించేయట్లేదు. చూడగలిగితే 6వ వచనం వచ్చేసరికి ఏం జరుగుతుంది? వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల యొక్క కాళ్ళు జారినందున వజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. చాలా మంది బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందేహాలు వస్తుంటాయి మనకి. నిజానికి ఇది చూస్తున్నప్పుడు మనం బైబిల్ చదివి జ్ఞానాన్ని పొందుకున్న వారుగా లేకపోతే ఇది తప్పుగా మనకు అనిపించదు. ఏది 6వ వచనంలో ఉన్నది, వారు నాకోను కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాళ్ళు జారినందున వజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడంట. అంటే పడిపోతున్న దేవుని మందసాన్ని సపోర్ట్ గా, దాన్ని పడనివ్వకుండా కాచిన వారిగా వజ్జామని కనిపిస్తున్నాడు ఇక్కడ. బాగా ఆలోచించేయండి. ఈ విషయంలో తప్పులు మనకి ఏమైనా కనిపిస్తుందా? ఏదైనా వస్తువు పడిపోతున్నప్పుడు ఆ వస్తువును మనం పడిపోకుండా పట్టుకుంటే దాని ఏంటి జాగ్రత్తగా కాపాడినట్టు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సందర్భంలో వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున వజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము వజ్జ మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయెను. ఈ యొక్క ఆనంద పరిస్థితుల్లో దావీదు తేలియాడుతున్నాడు. అక్కడ జరుగుతున్న ప్రతీక్ష మనకు అర్థం కావాలి. ఒక క్రొత్త బండి మీద దేవుని మందసాన్ని తీసుకొస్తున్నాడు. అసలు మందసాన్ని ఎవ్వరూ పట్టుకోకూడదు.
మనం చూస్తే సంఖ్యాకాండం 4వ అధ్యాయం చెప్పాను కదా మీకు. ఆ 4వ అధ్యాయంలో మనకు మందస్సు విషయంలో దేవుడు రాసిన ప్రతి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ మందసం దగ్గరకి ఎవరు వెళ్ళాలో వారే వెళ్ళాలి. ఆ మందసాన్ని ఎవరు అయితే ఏ సంతతి వారైతే మోయాలో వారే మోయాలి. దాన్ని పట్టుకుంటూ మనం చూస్తున్నప్పుడు నిజంగా ఫిలిస్తీన్ల దగ్గర నుంచి బెతేమేసు వారు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎక్కువ మందసాన్ని చూసినప్పుడు 70 మంది హతమేరని రాయబడింది సమయాల గంధంలో, మొదటి సమయాల గంధంలో. అంటే ఈ అన్ని పరిస్థితులన్నీ దావీదుకు తెలిసినప్పుడు దావీదు మందసాన్ని తీసుకొస్తున్నానన్న పరిస్థితి ఆ యొక్క సంతోషంలో మునుగు తేలిపోయినాడు. కానీ దేవుడు ఈ నిబంధన మందస్సు విషయంలో రాయించిన ఈ నిబంధనను దావీదు పాటించిన వాడిగా మనకు అనిపిస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. ఎప్పుడైతే మనం ఆ దేవుని మీద ఆధారపడి బ్రతకడం అంటే దేవుడు మన కొరకు రాయించిన జీవగ్రంథంలో ప్రతి విషయాన్ని పరిశీలన చేసి ఆయన మీద ఆనుకుని బ్రతకడం. మనం చదువుకున్న ప్రారంభంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిచర్యలో స్వబుద్ధి పెరిగిపోతుంది. ఈరోజు పరిచర్యలు మనం చూస్తున్నప్పుడు పరిచర్యలు కొత్త పంటలు తొక్కుతున్నాయి. దేవుని సేవా విధానాన్ని మార్చేస్తున్నారు సేవకులు. వారికి నచ్చిన విధంగా వారు దేవుని ఉద్దేశాలు సమాజంలో ప్రకటించేవారుగా కనిపిస్తున్నారు. దేవుని ఉద్దేశాలు సమాజంలో ఆయన చెప్పమన్నట్టుగా చెప్పేవారుగా మనకు కనిపించట్లేదు. వారి సొంత జ్ఞానాన్ని కూడా కలిపి చేర్పేస్తున్నారు. దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేశారంటే ఆ విషయాన్ని తూచా తప్పకుండా మనందరూ పాటించవలసిన వారం ఎన్నో. దేవుడు చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వే కార్యం ఈ భూమి మీద చేయకు. నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించొద్దు, నీ సొంత శక్తిని నువ్వు ఆశ్రయించొద్దు. నువ్వు నా మీద ఆధారపడి బ్రతుకు. నీ జీవితంలో నాకు ప్రాధాన్యత ఇవ్వు. ఎప్పుడైతే నేను దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి మనం ఆయనపై డిపెండ్ అయి బ్రతుకుతామో మన జీవన విధానంలో దేవుడు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాడు. ఆలోచించేయండి ప్రియులారా, మనం ఎంతమంది మన జీవితాలను దేవుని ఆహ్వానించే వారంగా ఉన్నాం. మన దైనందిన జీవితంలో మనం ఎంతమంది వాక్యానుసారంగా మన బ్రతుకులు కలిగి జీవించేవారుగా ఉన్నాం. ఒక ధనవంతుడి జీవితాన్ని ఆలోచించినప్పుడు తను సెల్ఫ్ గా తాను ఆలోచించుకుంటున్నాడు. తనకున్న ఆస్తి తనకున్న భూమి సమృద్ధిగా పండడం వల్ల తన శరీరంతో తాను చుట్టించుము, తినుము, ఆనందించుము అంటే సెల్ఫ్ గా తను ఆలోచించుకుంటున్నాడు. దావీదు విషయంలో మనం చూస్తున్నప్పుడు దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ నిబంధన మందస్సు విషయంలో తను ప్రవర్తించిన తీరు మనకు కనిపిస్తుంది. ఆలోచించేయండి ఇలా ప్రతి ఒక్కరూ మనం దేవుని మీద ఆధారపడి బ్రతికే పరిస్థితులు మనం కలిగి ఉండాలి. దేవునిపై ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు మన పరిస్థితులలో ఎంత దయనీయమైన పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనా, ఎటువంటి శ్రమలలో మనం ఉన్నా, ఎటువంటి కష్టాలు మనం పలకరించినా, మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు తెలుసు. ఎంతో మంది భక్తుల జీవితాల్లో మనం చూసాం. వారి జీవితాల్లో ఎదురైన ప్రతి కష్టం దేవుడు వారి జీవితంలో తొలగించినట్లుగా మనం చూస్తాం. మనం ఈ యొక్క అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని భూమి మీద బ్రతకూడదు. మన పరిస్థితులు తెలుసు. మోసే విషయంలో దేవుడు రాయించిన మాటలు ఎన్నో తెలుసు. ఇశ్రాయేలీయులను ఆ యొక్క వ్యక్తి చాకిరీల నుండి, ఆ ఐగుప్తు నుండి సుమారు కొన్ని 10 సంవత్సరాలు వారితో మోషే బ్రతికిన సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మనకు తెలుసు. చివరికి ఒక మాట మనం చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. ఆసాఫ్ కీర్తన 77వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయమని మాట్లాడండి. 77వ కీర్తన 19వ వచనం. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములో నుండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకుండెను. మోసే అహరోనుల చేత నీ ప్రజలు మంద వలె నడిపించితివి. జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే
ఇక్కడ మాట్లాడుతున్న 19వ వచనంలో నీ మార్గము సముద్రములో నుండెను. ఎవరి మార్గము సముద్రంలో ఉంది? నీ త్రావులు మహాజలములో నుండును. భయంకరమైన శ్రమలలో నుండి, ఐగుప్తులో నుండి ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తున్నప్పుడు వారి మధ్య దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా చాలా వండర్గా మనకు కనిపిస్తాయి. నిజానికి సముద్రము పాయలుగా చేయబడి ఆరిన నేలగా జరిగిన సందర్భం ఇశ్రాయేలు చూశారు. ప్రియులారా, ఇశ్రాయేలును నడిపిస్తున్న మోషే దేవుడిపై ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మోషే విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు ఇది. ఇశ్రాయేలు ప్రజలందరూ వారి మీద ఆధారపడి బ్రతికింది మోషేను కనుక్కునే సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ మోషే గారు అయితే అలా కాదు. ఆ ప్రజలు అందరూ నడిపించడానికి ఎవరి మీద ఆధారపడి ఆయన బ్రతుకుతున్నాడు? ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మోసే జీవితంలో సంభవించిన దేవుని మీద ఆధారపడి బ్రతికిన సందర్భాలు మోసే జీవితంలో మనకు కనిపిస్తాయి. నిజానికి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఆరిన నేల మీద లక్షల మంది ప్రజలను దేవుడు నడిపించాడు. ఎవరి వలన? మోషే దేవుని మీద ఆధారపడడం వలన. ఈరోజు దేవునిపై ఆధారపడి బ్రతికిన భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు వారి జీవితాలలో దేవుని యొక్క మార్పు కనిపిస్తుంది. నా జీవితంలో దేవుని మార్పు కనిపిస్తుందా? నువ్వు నేను ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నావు? ఆలోచించేయండి. మన జీవితాల్లో మనం దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు గొప్ప కార్యములు దేవుని మనం చూడగలుగుతాం. ఇలా ఆలోచించేయండి. మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మన ఆర్థిక పరిస్థితులు ఆధారపడి బ్రతకూడదు. అధికారాల మీద ఆధారపడి బ్రతకూడదు. మనకున్న ధన బలము చేత, మనకున్న అధికార బలము చేత, మనకున్న మనుషుల బలము చేత మనం దాని మీద డిపెండ్ అయి బ్రతికామా? నేను దేవునికి విరోధులమైన మనుషులం. సాంద్ర గ్రంథంలో రాయబడిన మాట మనం ఆలోచన చేయగలిగితే అక్కడ మాట్లాడుతున్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసి కనుక నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవునిపై ఆధారపడి బ్రతుకు. నేను డిపెండ్ అవ్వాల్సింది దేవుని మీద, మనుషుల మీద కాదు, ఆస్తుల మీద కాదు, అధికారాల మీద కాదు. ప్రియ దేవుడు కుమారుడా కుమార్తె, ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశం, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా? డిపెండ్ ఆన్ గాడ్. నీకు ఎటువంటి పరిస్థితులు నీ యొక్క జీవితంలో సంభవించిన, అది మేలైనను కీడైనను, ఏ విషయంలోనైనా సరే నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా చేసిన గొప్ప కార్యములు మనం చూసాం. ఆ యొక్క వండర్ కార్యాలు మనం చూడగలిగితే ఇదే మాట్లాడుతున్నాం. నీ 19 నీ మార్గము సముద్రములో నుండెను. సముద్రంలో నుంచి మార్గం వేసాడు దేవుడు. నీ త్రావులు మహాజలములో నుండి. అంటే ఆయన మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు అలాంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనపై ఆయన అధికారాన్ని చెలాయించే అవకాశం నేను కలిగించి వాడు ఉన్నప్పుడు మన జీవితాలు ఫలభరితంగా దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆలోచించేం ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మనం దేవునిపై ఆధారపడి బ్రతకాలి. దేవునిపై ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మన పరిస్థితుల్లో దేవుడు ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. ఓకే, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మా కన్న తండ్రి, దేవ ఉదయకాల తండ్రి, కొన్ని నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం కల్పించారు. సహోదరులు ప్రశాంత్ కుమార్ గారి ద్వారా ప్రభా ఈ కాల్ కాన్ఫరెన్స్ ప్రభా మీరు ఏర్పాటు చేసి అనేక మందికి వాక్యం వినే అవకాశం కల్పిస్తున్నందుకు మీకే కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభా కుమారుడు ఆ ప్రాంతంలో తండ్రి మీ పరిచయం చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. మీ చిత్తమైతే ఆ కుమారుడు మరింతగా మీలో బలపడడానికి, మీ పరిచర్యను ఆ ప్రాంతంలో జరిగించడానికి ఆ కుమారుడి విషయంలో మీ గొప్ప సహాయం అందించి మీ ఆత్మీయ శక్తితో ఆ కుమారుడు నడిపించడానికి ఆధారపడుతున్నాం. మన ప్రభావ ఉదయకాల సమయంలో తండ్రి ఈ కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభావ మీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు అనుగ్రహించిన చక్కల సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభావ. కొన్ని నిమిషాలు మేము మీ వాక్యాన్ని జ్ఞానం చేసాం.
మాకు మేముగా సెల్ఫ్గా మేము బ్రతికితే మా జీవితాలు బాగో. మేము మీపై ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మీ యొక్క ప్రజెన్స్ మా జీవితంలో మీ ప్రాధాన్యత, మా మొదటి ప్రాధాన్యత మీరుగా మా జీవితాలు మీకు కలిగి చూస్తున్నప్పుడు ఇలాంటి గొప్ప విషయాలు మీరు మా మా యొక్క జీవితాల్లో జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ వాక్యాన్ని బట్టి మేము ఆలోచన చేస్తాం. వాక్యం ఎరిగిన వారిగా మేము ప్రతి విషయంలోనూ మీకు ప్రాధాన్యత ఇస్తూ మీపై ఆధారపడి బ్రతికే అవకాశం మా అందరికీ దయచేయమని ప్రాధాన్యపడుతూ వాక్య విషయంలో మేము తప్పిపోయే వారిని కాక మా జీవితాల్లో ప్రస్ఫుటంగా మీ మాటలు మా యొక్క నడవడికలోకి కనిపించే విధంగా మా బ్రతుకులలో మీ వాక్యాన్ని కలిగి జీవించేవారుగా ప్రతి విషయంలోనూ చూసే సమాజానికి మంచి సాక్షులుగా మేము బ్రతికే అవకాశం కలిగి మేము ప్రాధాన్యపడుతూ మీరు రేఖల శ్రమల తండ్రి ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే మీ పిల్లలు వాక్యాన్ని ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని మీలో ఫలింప చేసి మీ కొరకు వారు మంచి సువార్థికులుగా వారి యొక్క ప్రాంతాల్లో మంచి సేవలు జరిగించేవారుగా వారుగా భక్తిలో బలపడుతూ అనేకులను బలపరిచేవారుగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రాధాన్యపడుతూ వారికి ఉన్న ప్రతి సమస్యను వారికి దూరం చేసి వారి ఆత్మీయ పరిస్థితి మరింతగా మెరుగుపరచమని ప్రాధాన్యపడుతూ ఈ కాన్ఫరెన్స్ కాల్ జరిగిస్తున్న కుమారుడు ప్రసన్న మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రాధాన్యపడుతూ ఈ ప్రార్థన జ్ఞాపకం కుమారుడు మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు వారితో అడుగుతున్నాం తండ్రి.